విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఎక్స్ వేదికగా చేసిన తాజా ట్వీట్, కోవర్టు నాని అని తెలియక చంద్రబాబు గారు నీకు ఆ రోజు ఇచ్చిన గౌరవం, నువ్వు కోవర్టు అని తెలుసు కాబట్టి జగన్ రెడ్డి నీకు ఇచ్చిన ఆ గౌరవం అంటూ కామెంట్ చేశారు. అందుకు సంబంధించిన 2 వీడియోలు అప్పుడు ఇప్పుడు పేరుతో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అవి సూపర్ స్పీడ్తో వైరల్ అవుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన కొద్ది రోజుల తర్వాత అంటే 2023 డిసెంబర్ 2వ తేదీన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆ సమయంలో వారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్లే క్రమంలో వారికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అయితే వెనుక ఎక్కడో ఒక్కడే నడుచుకుంటూ వస్తున్న ఎంపీ కేశినేని నానిని తనతో పాటు వచ్చి నడవాలి అంటూ తన భద్రతా సిబ్బందిని చంద్రబాబు ఆదేశించడం, ఆ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ కేశినేని నాని హడావుడిగా బాబు వెంట ఉన్న భద్రతా సిబ్బందిని దాటుకొని చంద్రబాబు దంపతులతో కలిసి నడవటం చకచకా జరిగిపోయాయి. అందుకు సంబంధించిన వీడియో అప్పుడు పేరుతో పోస్ట్ చేశారు. అలాగే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం అంతా వరుసగా నించున్నారు. వారిలో ముందు ఎంపీ కేశినేని నాని ఉన్నారు. అయితే కేశినేని నాని ఇచ్చిన పుష్పగుచ్చం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ ఆయన్ని పట్టించుకోకుండా ఆ పక్కనే ఉన్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ను పలకరించి అతడి భుజంపై చిన్నగా కొడుతూ ముందుకు వెళ్లిపోయారు. అలాగే అదే వరుసలో ఉన్న దేవినేని అవినాష్ కు సైతం సీఎం వైఎస్ జగన్ పలకరించారు. కానీ ఎంపీ కేశినేని నాని మాత్రం వెనకే ఉండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు పేరుతో బుద్ధ వెంకన్న పోస్ట్ చేశారు. అప్పుడు అంటే చంద్రబాబు గారు దుర్గమ్మ గుడి వద్ద నీకు ఎలాంటి మర్యాద ఇచ్చారు, ఆ తర్వాత నీవు ఆ బాబుగారిని కాదనుకుని ఫ్యాన్ పార్టీలోకి వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో సదరు వీడియో చూస్తే అందరికీ ఇట్టే అర్థమవుతుందన్న రీతిలో వీడియోలను పోస్ట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలిరా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు. ఆ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు విచ్చేయనున్నారు. ఆ ఏర్పాట్ల కోసం కేశినేని నాని తిరువూరు చేరుకున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తిరువూరులో జరుగుతున్న కార్యక్రమం బాధ్యతలు మరొకరికి అప్పగించామని, ఈ అంశంలో జోక్యం చేసుకోవద్దంటూ కేశినేని నానికి టీడీపీ సీనియర్ నేతలు నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణ, ఆలపాటి రాజాలతో చంద్రబాబు రాయబారం పంపారు. అలాగే అని వారికి హామీ ఇచ్చిన కేశినేని నాని ఆ తర్వాత తిరువూరు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అనంతరం కేశినేని నాని జగన్ పార్టీలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఫ్యాన్ పార్టీ ఎంపీ టికెట్ కేశినేని నానికి కేటాయించారు. ఇక ఆయన కుమార్తె కేశినేని శ్వేత సైతం 11వ డివిజన్ కార్పొరేటర్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. అయితే విజయవాడలో అసెంబ్లీ స్థానం నుంచి లేదా పైలవరం అసెంబ్లీ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా తన కుమార్తె కేశినేని శ్వేతను పోటీ చేయించేందుకు కేశినేని నాని పావులు కదుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేశినేని నాని సైకిల్ పార్టీలోనే ఉంటే ఆయనకు పార్టీలో గతంలో దక్కిన ప్రాధాన్యతే మళ్లీ దక్కి ఉండేదని, కానీ ఆయన అనవసరంగా పార్టీ మారి తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు చేసుకున్నారని ఈ వీడియోలను చూస్తే ఇట్టే అర్థమవుతుందన్న ఓ అభిప్రాయం అయితే విజయవాడ నగర ప్రజల్లో ఓ ప్రచారం అయితే హల్చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.